వీకేఆర్ నాకు డౌట్, ఇప్పుడు మీకున్న ఇప్పుడు ఇతనికి ఇటు వైపు రాకముందు అటువైపు ఉన్నప్పుడు మొన్నే కదా నీకు గేస్ గురువు కనిపించిండు, మళ్ళీ ఏమైనా కనిపిస్తే నా గురించి ఒక మాట ఏదైనా చెప్పవని ఏమన్నా అన్నాడా? అనలేదు. పోనీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయి యాక్సిడెంట్ అయిన ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు కూడా నువ్వు అందులోనే ఉన్నావు కదా, మరి అప్పుడన్నా కానీ అసలు ఎట్లా చనిపోయిన యాక్సిడెంట్ ఏంటి? నువ్వు మొన్న కేసు ప్రభుత్వం మాట్లాడి కనిపించావు కదా, ఇంకొకసారి ఏదన్నా కనిపించిందా? మళ్ళీ అది యాక్సిడెంట్ ఏమి హత్యనా ఏదో చెప్పమని చెప్పి ఏమన్నా అడిగిందా? అడగలేదు. అంటే అది ఫేక్ అని వాడికి తెలిసే వాడుకున్నారు. వాళ్ళ ఛానల్లో యూజ్ కోసం ఒక వీడియో పెట్టుకోవడం కోసం కంటెంట్ దొరికింది కానీ వాడుకోవడం కోసం. నిజంగా అది నమ్మితే మరి అడగాలి కదా. ఫోన్ చేసి సీరియస్ మ్యాటర్ అడగకపోతే అలాగా ప్రపంచం ఈ 2 తెలుగు రాష్ట్రాలు కొట్టుకు చచ్చిపోతున్నాయి. నాకు ఇది భలే అనిపించింది మన కరుణాకర్ అన్న మాట్లాడుతుంటే. పాస్టర్లందరూ వెర్రి పుష్పాలను చేసినట్టేనా? వెర్రి పుష్పాలను చేయాలన్నది ఉద్దేశం కాదు కానీ నిజం చెప్పు, నువ్వు అందులోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా హిందూ సోదరులు కానీ ఎవరైనా ఫోన్ చేసి బెదిరించినటువంటి ఉన్నాయా? ఎవరు బెదిరించలేదు. నిజం చెప్పు. నిజంగా ఎవరు? చాలా వీడియోలు ఏం పెట్టారంటే కరుణాకర్కి ఎక్కడికో మండుతున్నట్టుంది, గర్వాప్సలు అందరూ మళ్ళీ క్రిస్టియన్లోకి వస్తున్నారు, చూశారా ఇది మా విజయం అని చెప్పేసి. విజయం కాదు, తొక్క ఏమి కాదు. ఒకసారి క్రిస్టియానిటీ గురించి తెలిసి అర్థం చేసుకున్నాడైతే జీవితంలో మళ్ళీ పోడు. ఈ యొక్క మాఫియాను నీ దైనిక శైలిలో వెర్రి పుష్పాలను చేసేసావు ఒకసారి. దరిద్రపు కొట్టు విధాలారా మీ అమ్మలందరికీ గొర్రెలు అనేది యేసు ప్రభు కనిపించాడని చెప్పి అలా చెప్తే మీరు ఎట్లా నమ్మింటారు? మీరెట్లా నమ్మి పుష్పాలు మళ్ళీ మా కాడికి వచ్చేసిందని చెప్పేసి? అరే మీ బుర్ర తక్కువ సన్నాసి వెదవల్లారా. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు పుష్పాలు మారిపోయింటారు, నెక్స్ట్ నువ్వే చూడు, నీ పరిస్థితి కూడా ఇదే చూడని చెప్పి మొత్తం నాకు వాట్సాప్ లో సుమారు ఒక 20 నుంచి 25 మంది పాస్టర్లు ఈ గుంపులు పెట్టారు. ఫ్యూచర్ ప్లాన్ అంతే. ఈ క్రిస్టియానిటీని ఈ దేశంలో లేకుండా చేసే దాంట్లో నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పుడు. మళ్ళీ నాకు తెలిసి కృషిపాలకి రేపు మా జేసురుబు కల్లోకి రావచ్చు. పాస్టర్లు అందరూ కూడా రెడీగా ఉండండి, పిలిచడానికి ఫోన్లు చేయడానికి మళ్ళీ రావచ్చు. ఒకటి ఆలోచించలేకపోతుంది. నేను ఇప్పటికేమంటున్నాను అంటే, ఒకవేళ కృషిపాలు నిజంగా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటే మన హిందూ సోదరులందరికీ చెప్తున్నానండి, ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క అమౌంట్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇతని లైఫ్, డౌటే లేదు. ఇదే అబద్ధాన్ని నిజమని చెప్పు నమ్మిస్తూ ఎన్ని క్రిస్టియానిటీ మినిస్టర్స్లో ఉన్నాయి, ఎన్ని చోట్ల అయితే సాక్ష్యాలు చెప్పడానికి పిలిచారో అన్ని చోట్ల వెళ్ళగలిగితే నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ మీ అందరికీ పరిచయమే, కృషిపాల్. నమస్కారం. సో కృషిపాల్ గారు, నేను ఇప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూలో కొంచెం స్ట్రైట్గా కొంచెం స్ట్రాంగ్గా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. సో ఇప్పుడు మీ గురించి సమాజానికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్లో పుట్టి క్రిస్టియన్లో పెరిగినావు, పాస్టర్ ట్రైనింగ్ కూడా నువ్వు తీసుకున్నావు, పాస్టర్ కూడా నువ్వు చేసావు, తర్వాత యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి ఎన్నో మంచి మంచి పాటలు పాడావు, నీ యొక్క భక్తిని ఏదో చూపించావు. తర్వాత మీ అంతటా మీరే ఇది కరెక్ట్ కాదని చెప్పి రియలైజ్ అయ్యి శివశక్తిలో వీడియో చేసావు. శివశక్తి వీడియో చేసిన తర్వాత నువ్వు మళ్ళీ పాస్టర్కి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసావు. నీ శైలిలో నువ్వు బైబిల్లో క్వశ్చన్ చేసావు, చాలా చోట్ల ఇంటర్వ్యూలు కూడా ఇచ్చావు. నేను ఇన్స్పైర్ చేసుకున్నటువంటి కొంతమంది కూడా రియలైజ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం బెదిరింపు అన్నీ వచ్చేసాయి. తర్వాత నువ్వు గుడికి వెళ్ళి నీ బర్త్డే రోజు శివునికి దండం పెట్టుకుని అన్ని చేసావు. సో ఇంతవరకు నీ పోరాటం అంతా బాగానే ఉంది. సడన్గా యేసుక్రీస్తు కనిపించాడు. ఆ యేసుక్రీస్తు కనిపించి, నేను చేసిన తప్పులను క్షమించండి, క్రైస్తవులారా పాస్టర్ అందరూ క్షమించండి, నేను మారిపోతున్నా అని చెప్పేసి ఒక వీడియో చేసావు. అసలు కారణం ఏంటి? ఇది ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు క్రిస్టియానిటీలో చాలామంది పాస్టర్లు జనాలను మోసం చేయడానికి, నాకు దేవుడు కనిపించాడని, పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడని, దేవునితో మాట్లాడమని చెప్పాడని, అలాగే దేవుడు ఆ యేసు ఆయన పేరు చెప్పుకొని చాలా మోసాలు చేస్తున్నారు.
అవన్నీ అబద్ధాలు అన్న విషయం మనకు తెలుసు, కానీ చూసే జనాలు వాటిని నిజమని నమ్మి మోసపోతున్నారు కాబట్టి అలా ఏం కాదు, ఇలాగనే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రాక్టికల్ గా నిరూపించడం కోసం అలా చేయాల్సి వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఎవరో నిన్ను బెదిరించారని, లేదా మనీ ఆఫర్ చేశారని, లేకపోతే యూట్యూబ్లో ఏదో సినిమాలు రివ్యూస్ చెప్పావు, ఆ రివ్యూస్ సరిగా వీడియోస్ వైరల్ అవ్వలేదు, ఇలా వెళ్తే అవుతుందని చెప్పేసి యూట్యూబ్ పబ్లిసిటీ కోసం చేశారని చెప్పేసి, అందుకోసం ఇలా చేసావని చెప్పేసి అంటున్నారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు. ఓకే, అవన్నీ కూడా వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం వాళ్ళ నోటికి ఏది వస్తుంది మాట్లాడే పద్ధతి అనమాట. అవేవి కూడా నిజాలు కాదు. ఇప్పుడు ఎవరైనా ఆఫర్ ఇచ్చారు అని చెప్పినవాడు ఎవరిచ్చారో చెప్పలేదు. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు అని అనాలి అంటే ఎవరిచ్చారో చూపించాలి. మీ దగ్గర ఆధారాలు లేవు, ఏమీ లేవు, కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ వ్యూస్ పెంచుకొని సంపాదించుకుని ఆ రకంగా కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ నిజాలు కావు. నిజాలు కావు. సరే, ఇప్పుడు యేసుప్రభు కనిపించాడు, యేసుప్రభు కనిపించి నాకు ఇలా చెప్పమని చెప్పాడని చెప్పేసి వెలుగొచ్చింది, ఇవన్నీ కూడా అబద్ధాలే. అన్ని అబద్ధాలే, నిజాలైతే కావు. నిజాలు కావు. ఆ తర్వాత ఇది నమ్మినటువంటి కొంతమంది పిచ్చి గొర్రెలందరూ చాలా మంది నిన్ను పిలిచి, చాలా అందులో విజయ్ కుమార్ ఉన్నాడు, జాన్ బాబు, చాలా మంది ఉన్నారు పాస్టర్లు, ఓబీసీ. కనీసం నేను ఊపిరి కూడా ఆడనివ్వలేదు కదా. లేదు, ఫోన్ చేసి బైబిల్ ఒక వాక్యం ఇలా చూపించింది, అలా చూపించింది, ఏం చేస్తావు, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి కాసేపు నిన్ను ఆలోచించుకునేది కూడా ఇవ్వలేదు కదా. లేదు, ఎంత ఫాస్ట్ గా అది ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు కొట్టేసుకున్నారు. అందులో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటేమో దర్శనాలు నమ్మేవారు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి క్రాష్ అయిపోయింది. నమ్మే వాళ్ళేమో నమ్మని వాళ్ళకి, నమ్మే వాళ్ళకి అలా గొడవలు, వాళ్ళ గొడవలు పెట్టేసుకొని, లైవ్లు పెట్టేసుకొని, తిట్టేసుకొని చాలా చేశారు. కొంతమంది వీడియోలు చూశాను, కృష్ణ నువ్వు ఇలా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడావు, ఇప్పుడు దేవుడు క్షమిస్తాడో లేదో అంటే దానికి వీకేఆర్ ఏమన్నాడు అంటే, నువ్వేమన్నా పత్తిత్తువా, అవుడు దేవుడు కుర్రాడు వచ్చాడు క్షమిస్తాడు ఏంది అని చెప్పేసి కొన్ని కామెడీ వీడియోలు చేశారు. అంటే పాస్టర్లందరూ వెర్రి పుష్పాలను చేసినట్టేనా? వెర్రి పుష్పాలను చేయాలన్నది ఉద్దేశం కాదు, కానీ మేల్కొల్పడానికి, సమాజాన్ని మేల్కొల్పడానికి మాత్రం చేస్తారు. అవును. అంటే యూట్యూబ్ లో ఉన్నటువంటి కొన్ని లక్షల వీడియోస్ యేసుప్రభు కనిపించాడు, దర్శనం కనిపించడం, అన్ని అబద్ధాలే, అన్ని అవే కదా. ప్రతి పాస్టర్ అదే చెప్తూ ఉంటాడు, నాకు దేవుడు కనిపించాడని, నీతో అదే అలా మాట్లాడమన్నాడని, ఇలా మాట్లాడమన్నాడని, స్పష్టతలని, అన్ని ఇలాంటి అబద్ధాలే కాబట్టి అవి నిజాలు కావని చెప్పాలి కదా. సో నువ్వు ఈ మార్గం ఎంచుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అవన్నీ అబద్ధాలు. సో ఇవి చెప్పడం కోసం నువ్వు చేసావు. నువ్వు ఒక వీడియో పెట్టిన తర్వాత మొత్తం అన్ని రకాల క్రైస్తవ మినిస్టర్స్, పాస్టర్లు అంతా వాళ్ళంతా నీకు ఫోన్ చేశారు, మా చర్చికి వచ్చి సాక్ష్యాలు చెప్పమని చెప్పేసి వచ్చారని చెప్పేసి విన్నాను. అసలు అవి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ దొంగ సాక్ష్యం అంటే ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత ఏం జరిగింది? సాక్ష్యం చెప్పిన తర్వాత ఇలాగే అందరిని నమ్మేసినట్టుగానే నన్ను నమ్మేసి ఎక్కడెక్కడి నుంచో మీటింగ్స్ పిలవడం, సాక్ష్యం చెప్పడానికి పిలవడం, లేకపోతే వాళ్ళ చర్చిలో ఒక గెస్ట్ గా ఇన్వైట్ చేయటం, అలాంటి చాలా కాల్స్ వచ్చాయి. వస్తానని చెప్పాను కానీ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళలేదు? నువ్వు చర్చిలో వాక్యం కూడా చెప్పినట్టున్నా నేను చూసిన కొన్ని షార్ట్స్ వీడియోస్. వాక్యం అంటే ఇక తప్పలేదు, కొన్ని చోట్ల తప్పలేదు, చెప్పవలసి వచ్చింది. ఇంకా మరి మనం రివీల్ చేయలేదు కదా. అవును, ఆ మ్యాటర్ రివీల్ చేయలేదు కాబట్టి ఇంకా నేను క్రిస్టియన్ అన్నట్టుగానే ఉంటది కాబట్టి తప్పకుండా చెప్పాల్సిన అవసరం వచ్చి చెప్పా. ఇప్పుడు నీ మనసాక్షిగా ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత చర్చకి వెళ్ళే వాక్యాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు అప్పుడు ఎట్లా అనిపించింది? ఇంకా అందరు చెప్తే అందరు మోసం చేస్తున్నారు కదా, అందరు చెప్తే ఎలా వింటున్నారు, నేను చెప్తే అలాగే వింటారు, పెద్ద తేడా ఏమి ఉండదు అనిపించింది. అంతే. ఇప్పుడు పాస్టర్లు ఎలా చెప్తున్నారు అంతే కదా. పాస్టర్లకి ఏమన్నా మనస్సాక్షి ఉందా? లేదు కదా. సరే, అందులోకి వెళ్ళిన తర్వాత అంటే మారిన తర్వాత నా మీద లలిత్ కుమార్ అన్న మీద కూడా కౌంటర్ స్టార్ట్ చేసావు. 2 వీడియోలు చేసావు. ముందు నీకు హిందూ గ్రంథాల గురించి కదా తెలియాలి కదా ప్రవీణ్, తెలిసిన తర్వాత కదా మాట్లాడాలన్నయ్యా. అట్లాగా కిరణ్ పాల్ గురించి నువ్వు అంత పెద్ద పాస్టర్ గురించి నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి నా మీద, లలిత్ కుమార్ అన్న మీద ఏమో నువ్వు మత విద్వేషాలు తెచ్చగొడుతున్నావు అన్న, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి లలిత్ కుమార్ అన్న మీద 1, 2, 3 వీడియోలు చేసావు.
సో అప్పుడు అంటే ఆ సమయంలో అట్లా ఎట్లా అనిపించింది? ఆ సమయంలో తప్పలేదు. నమ్మించాలి కదా, నమ్మాలి కదా. కొంతమంది క్రిస్టియన్స్ నమ్మించాలను. కొంతమంది ఎవరైతే ఇప్పుడు దర్శనాలు నమ్మని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం చేయాల్సి వచ్చింది. నిజంగానే వీడు క్రిస్టియన్ అయిపోయాడు, నిజంగానే వీడికి దేవుడు కనిపించాడు అన్నది రావాలి కదా. ఆ ప్రూఫ్ కోసం చేయాల్సి వచ్చింది మీ మీద, లలితన్న మీద. సరే ఓకే, ప్రూఫ్ కోసం ఓకే. నిజం చెప్పు, నువ్వు అందులోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా హిందూ సోదరులు కానీ ఎవరైనా ఫోన్ చేసి బెదిరించినటువంటి ఉన్నాయా? ఎవరు బెదిరించలేదు. నిజం చెప్పు. నిజంగా ఎవరు మేము ఫోన్ చేశారు, కొంతమంది ఫోన్ చేసి ఎందుకు వెళ్ళిపోయావు, ఏమైంది, నిజంగానే ఇది జరిగిందా అని మాట్లాడారు, కానీ బెదిరించటాలు, భయపడ్డాలు ఇలాంటివి ఏం. నేను వీక్కో 2 వీక్స్కి ఒకసారి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా, ఏమన్నా వచ్చాయా చెప్పాలి, నేను ఏదన్నా అడుగుతాను. తర్వాత ఏం చేస్తున్నావు అంటే, నువ్వు చేసే జాబ్ కూడా నువ్వు చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా పర్లేదు, కొంత కష్టపడు, మనం సెట్ అయినాక ఏదైనా చేద్దాము మన ఓన్గా అని చెప్పేసి కూడా చెప్పుకుంటూనే వచ్చాను. అంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు ఓకే, అంటే ఇందులో కేవలము ఇట్లాగా దొంగ సాక్షులు చెప్పి మోసం చేస్తారు, జాగ్రత్త పడండి అనే ఒక ఉద్దేశం జనాలకి తీసుకెళ్ళాలంటే ఇవ్వడం కోసం నువ్వు ఇట్లా ఒక సాక్ష్యం. మనం ఎంతసేపు వీడియోల ముందు మొత్తుకున్నా ఎవడు వినట్లేదు. అది ప్రాక్టికల్ గా చేపిస్తే అప్పటికైనా ఏమైనా కొంచెం వాళ్ళు రియలైజేషన్ అవుతారేమో, కొంచెం వాళ్ళకి అవేర్నెస్ వస్తుందేమో అని తప్పక చేయాల్సి వచ్చింది. ఇప్పుడు క్రిస్టియన్స్ నుంచి హిందువుగా వచ్చి మరి హిందూ నుంచి క్రిస్టియన్కి వెళ్ళినట్టు ఆ స్కిట్ అనేది చేసావు. ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో మంది నేను ఫోన్ చేసి బెదిరించారని చెప్పి నాకు ఇంతమంది ఇంటర్వ్యూలో చెప్పావు. నాకు ఫోన్ చేశారు, చాలా మంది బెదిరించారని. ఇందులోంచి బయటకు వచ్చి మళ్ళీ క్రిస్టియన్లోకి వెళ్తున్నాను అంటే కూడా ఎప్పుడు ఎవరు హిందూ బెదిరించలేదు. అర్థమైపోయిందా ఎవరు మనస్తత్వం ఎట్లా ఉంటుందని చెప్పేసి? మనస్తత్వం అర్థమైపోయిందా? అర్థమైపోయింది. అందులోకి వెళ్ళినా ఇందులోకి వెళ్ళినా మంచిగా మా వర్క్ ఏదో మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నమాట. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత నీకు మా వాళ్ళు ఎవరిని బెదిరించిన సందర్భాలు ఏం లేవు. ఇది కూడా ఒకటి మెసేజ్, అవునా కదా? అవును, మంచి మెసేజ్. ఎవరైనా ఫోన్ చేసి ఏంటో అట్లా చేసినావు అట్లా చెప్పి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడగలిగితే, మీలాంటి వాళ్ళు చెప్పగలిగితే 100 మంది 1000 మంది వాళ్ళ దొంగ సాక్షులు చెప్పినా నీలాంటి వాళ్ళు నిజం చెప్పే ఒక స్ఫూర్తి చాలా మందిలోకి వెళ్తుంది, జనాలకు వెళ్తుంది. ఇప్పుడు మీ వల్ల పాస్టర్లు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుని, ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా అందరు కొట్లాడుకుంటున్నారు, ఎవరికి పడట్లేదు. అది ఈ ప్రవీణ్ పగడాల మరణం అసలు ఎలా జరిగింది? ఎలా జరిగిందనంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి, ఉన్న సీసీ ఫుటేజ్లను బట్టి, మనకి తెలిసినటువంటి ఆధారాలను బట్టి అది ఖచ్చితంగా యాక్సిడెంట్. మనం కంటి ముందు కనపడుతుంది కదా, లేని దాని గురించి దేని గురించో మాకు అనుమానాలు ఉన్నాయని మాట్లాడే దానికంటే కళ్ళ ముందే ఆధారాలు ఉన్నాయి కదా, వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? లేనిది ఏంటంటే యేసుక్రీస్తు మన అందరి పాపాల కోసం చనిపోయిండు, ఆయన రెండో రాకడ వస్తుంది, ఆయన దావరనే మనకు పరలోకం ఉంటుంది అని చెప్పేసి ఎక్కడో పుస్తకాల్లో బైబిల్లో రాసినటువంటి 4-5 స్టేట్మెంట్లు పట్టుకొని అవన్నీ కళ్ళ ముందు ప్రూఫ్ లేనివి బలంగా నమ్ముతున్నారు. 300 కెమెరాలు చెక్ చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా నెల రోజులు ఇదే పని మీద ఉంటూ, ఇంకా విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మిన వాళ్ళు, అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, లేదంటే ప్రవీణ్ పగడాలు మాకు తెలుసు మా షాప్కి వచ్చి మా దగ్గర కొన్నాడని చెప్పేసి విత్ ఫోన్ బిల్లులు, అవి ఫోన్ పే బిల్లులు కూడా అన్ని క్లియర్ గా చూపించినా కూడా వర్గం నమ్మట్లేదు. నమ్మకం కాదు, అది వాళ్ళకి తెలుసు, నిజం వాళ్ళకి తెలుసు. ఓకే, కానీ వాళ్ళను వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కోసం, అంటే దీన్ని ఎలా చేస్తున్నారంటే, నేను ఆల్రెడీ ఇంకో చోట కూడా చెప్పాను, ఇలాగ క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతున్నాయి, మా క్రైస్తవులను చంపేస్తున్నారు, మా క్రైస్తవులను బతకనివ్వట్లేదు, మాకు కొత్త చట్టాలు రావాలి, మాకంటూ ఒక అథారిటీస్ రావాలి అని వాళ్ళ ఫ్యూచర్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం ఇలాంటి చావులను అడ్డం పెట్టుకుంటున్నారు. అంతేగాని ఒక మానవత్వంతోనో లేకపోతే ఇంకా దేంతోనో. విజయ్ కుమార్ వసూలు చేసిండు, బిల్డింగ్ కట్టుకుంటున్నాను, ఆ బిల్డింగ్ నాకు ఇప్పుడు అవకాశం దొరికింది, 2 లక్షలు వచ్చేస్తున్నాయని చెప్పేసి. అభినయ దర్శనం ఆల్రెడీ 7-8 లక్షలు అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా బెయిల్ అని చెప్తూ ఇతను ఎంత గుంచిండో మనకు తెలియదు, ఆ లెక్క వేరే కాదు. నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళకు రాలేదని చెప్పేసి, వీళ్ళకి వచ్చినాయి మాకు రాలేదని చెప్పేసి ఓబీసీ హనీ జాన్సన్ గారు నిన్న ఒక వీడియో పెట్టిండు, మేము చేస్తున్నాం కదా, నిన్న ఎవరు చేయమంటున్నాడు, నీవేంది వాళ్ళ ఫ్యామిలీ చేయాలి కదా అని చెప్పేసి
చెప్పేసి జాన్ పాల్. అది ఏంటనంటే ఇప్పుడు సంతాప సభ నువ్వు అందరి దగ్గర అడిగి 1,00,000 మందిని పిలిచి లేకపోతే 10,000 మందిని పిలిచి పెట్టాల్సిన ఏంటి? నీ చర్చిలో ఒక క్యాండిల్ వెలిగించి మౌనం పాటించి లేకపోతే వచ్చిన వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో 100 మంది 10 మంది ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టి పంపించే. నువ్వు లక్షలు అదే డొనేషన్స్ అడిగి అంత పెద్ద సభ పెట్టాల్సిన అవసరం ఏముంది కదా? 2,000 మంది వస్తున్నారని చెప్తే 400 మంది వచ్చారు. దానికి 8 లక్షలు వసూలు చేసిండు. 400 మందికి భోజనాలు పెట్టాలంటే మహా అంటే ఎంత ఖర్చు అవుతుంది? అది అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పెట్టట్లే. ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు అలాంటి కార్యక్రమాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయలేదు. వీళ్ళకి ఆగట్లేదు మరి ఎందుకు? ఓని అవునండి నా భర్తను చంపారని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ వచ్చి చెప్పాలి కదా, వాళ్ళ పిల్లలు చెప్పాలి కదా. వాళ్ళు ఎవరో దానికి ఒప్పుకోవట్లేదు. అసలు ఫ్యామిలీలు ఎవరు లెక్క చేయట్లేదు. ఎవరి రికార్డు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకోవడం లేకపోతే వాళ్ళు ఏదో అనుకున్న దాన్నే సమాజం మీద రుద్దటం చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తుంది, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటి, వాళ్ళు ఒప్పుకున్నటువంటి ఇవేంటి, అవి ఎవరు లెక్క చేయట్లేదు. మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు అనుమానం ఏం చేసుకుంటాం ఈ అనుమానాలతో? ఏమవుతుంది? ఉన్న సీసీ ఫుటేజ్లను ఎవరు నమ్మట్లేదు. నీ అనుమానాలు ఎవరికి కావాలి? అవును. ఇంకోటి నిన్న విజయ్ కుమార్ పోస్ట్ పెట్టడంలో ఏమన్నాడంటే, ఇట్లా ఈ అబ్బాయి ఇంతకుముందు ఇలా మారి వచ్చాడని చెప్తే క్రైస్తవం కాబట్టి హత్తుకున్నది, ప్రేమించింది, ఇప్పుడు ఇతను వెళ్ళిపోయాడు అన్నారు. ఇతను వెళ్ళిపోయారని అన్ని మళ్ళీ ఇలా వీడియో పెట్టిండు, ఏసు లేడు ఏం లేడు అని చెప్పేసి వీడియో పెట్టిండు. ఇతను ఏం తిట్టకాకండి, ఇతను ఏమి దుర్భాషలు ఆడకాకండి అంటే దానికి అర్థమైంది తిట్టమనే కదా. పోస్ట్ అర్థం చేసుకో. నీ మీదికి నెగిటివ్ కామెంట్స్ పెట్టి రెచ్చగొట్టే విధంగా ఒక ప్రయత్నం జరిగింది వీకేఆర్టీవీలో, అవునా కదా? అవును. అలా ఇలా ఇప్పుడు నువ్వు మేమేమైనా పోస్టులు పెట్టామా, మేమేమైనా వీడియోలు పెట్టామా? జస్ట్ కరుణాకర్ అన్న గారు ఇలా దాడి క్రిస్టియన్స్ ఎవరిని ఏమనరు, ఒక మాట కూడా అనరు, అందరిని ప్రేమిస్తారు అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎవరు తిట్టకండి, ఎవరు ఏది అనకండి అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోస్ట్ ఎందుకు పెట్టాలి? నువ్వు సైలెంట్ గా ఉంటే అయిపోద్ది కదా. అదే ఇండైరెక్ట్ గా ఏదన్నా ఒకటి చేయండి, మాట్లాడండి, తిట్టండి, లేకపోతే ఇంకో ఏదో చేయమని అంతే. చాలా వీడియోలు ఏం పెట్టారంటే కరుణాకర్కి ఎక్కడికో మండుతున్నట్టుంది, గర్వాప్సలందరూ మళ్ళీ క్రిస్టియన్లోకి వస్తున్నారు, చూశారా ఇది మా విజయం అని చెప్పేసి. విజయం కాదు, తొక్క ఏమి కాదు. ఒకసారి క్రిస్టియానిటీ గురించి తెలిసి అర్థం చేసుకున్నాడైతే జీవితంలో మళ్ళీ పోడు. నేను మీకు ఇంతకు ముందు కూడా అదే చెప్పాను, ఇంకా జీవితంలో అటు ఆలోచించే ప్రసక్తే లేదని. ఎందుకంటే దాని గురించి మనకు అంతా తెలుసు, అదంతా అబద్ధం అని రోత అని మనకు తెలుసు. తెలిసి ఎవడన్నా మళ్ళీ రోతలోకి వెళ్ళాడు కదా, మరి ఇంకే. ఓకే, నాకైతే బాగా నవ్వొచ్చే విషయం ఏంటంటే మొత్తం ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, చిల్లరగా అందరూ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఇప్పటికి మీ వీడియోలని డిలీట్ చేసుకున్నారు. లైవ్లు మీ మీద పెట్టినాయి మొత్తం నిన్నటించే లేవు. ఆ వీడియో పెట్టి చేశారు, అన్ని మాయం చేసేసారు, ఆ రికార్డులు అన్ని తీసేసుకున్నారు అన్నమాట, ఒకరి తర్వాత ఒకరు. మొత్తాన్ని ఈ యొక్క మాఫియాను నీ దైనిక శైలిలో వెర్రి పుష్పాలను చేసేసావు ఒకసారి. దరిద్రపు కొట్టు వేదాలరా మీ మనందరికీ గొర్రెలు అనేది యేసు ప్రభు కనిపించాడని చెప్పి అలా చెప్తే మీరు ఎట్లా నమ్మిండ్రు? మీరెట్లా నమ్మి పుష్పాలు మళ్ళీ మా కాడికి వచ్చేసిందని చెప్పేసి? అరే మీ బుర్ర తక్కువ సన్నాసి వెదవల్లారా, దీనికి మీ తెలివి తక్కువతనానికి క్రైస్తవం మళ్ళీ ప్రేమ చూపిద్ది అని చెప్పేసి మళ్ళీ క్రైస్తవం మీదకి నెట్టేసి అంటే దీన్ని కవర్ చేసుకోవడం కోసం అది తెలివి తక్కువతనం. ఇంకా కృషిపాలు ఇటే ఉంటాడు, ఇటే వస్తారు, ఇంకా మన దాంట్లో కలుపుకొని దాని ద్వారా మత మరిపిల్లి బిజినెస్ స్టార్ట్ చేద్దాము, బాగా చేద్దామని చెప్పేసి ప్లానింగ్ గట్టిగానే ఉంది, మంచిగా వాక్చాతురం ఉంది. గతంలో శివశక్తిలో నేను వీడియో చేశాను, గతంలో నేను ఇలా మాట్లాడిన వాడిని, ఇప్పుడు నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, కల్లోకి వచ్చినని చెప్తే ఇది ఎంతో మందిని ప్రభావితం చూపిస్తుంది జనాలని. కాబట్టి ఇప్పుడు ఈ కుర్రాన్ని మనం ఏ విధంగా సరే అందరం కలిసి వాడుకుందాము అని చెప్పేసి ఒక ప్లానింగ్ బాగానే వేసుకుని ఇప్పుడు ఇన్ని మీటింగ్స్, ఇన్ని చోట్లకి ఇన్విటేషన్స్ వచ్చాయి, డేట్లు కూడా తీసుకున్నారు. ఇది ఇంకా మంచిగా వ్యాపారం చేద్దామని చెప్పేసి తీసుకున్నారు. ఎందుకు నువ్వు వెళ్తావు, గతంలో నేను శివశక్తి కరుణాకర్ అంతా కూడా వీడియో చేశాను, అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా మారాను అని చెప్తే అవునా అని చెప్పేసి ఎక్కువ ప్రభావితులు అవుతారు కదా. దీనికోసం మంచిగా స్కెచ్ చేసుకొని చాలా మంది చాలా రకాలుగా పాస్టర్లు ఈ గుంపులు మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. అవును, అందరూ వేరే పుష్పాలు అయిపోయినారు మొత్తం. ఇంకా క్రిస్టియానిటీ మొత్తం ఏంటి, ఇంతకు ముందు నేను చేతపొల్లి చేసేటోడిని, ఇంతకుముందు గాలికి తిరిగేటోడిని, లేకపోతే ఇంకా అక్కడక్కడే సమాధులలో పండుకునేటోడిని,
ఆ వీడియో పెట్టిన తర్వాత కాల్స్ తోటి నీకు ఫోన్ దద్దరిల్లిపోయి ఉంటది. 2 రోజులు నేను దాన్ని ఫ్లైట్ ఎక్కించా, ఫ్లైట్ మోడ్ లో పట్టుకోలేకపోయినా. ఇంటికాడికి కూడా వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నట్టున్నారు. ఇంటికాడికి వచ్చాడు ఒక ఆయన వచ్చారు, క్రిస్టోఫర్ ఏదో ఉంది పేరు. అవును అవును అవును. ఆయన వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసాడు మా ఇంటికి. ఈవినింగే పొద్దున పెడితే ఈవినింగే వచ్చి తనదైన స్టైల్లో. ఒక విషయం చెప్పాలంటే నీ వీడియో వాళ్ళందరూ నాకు షేర్ చేశారు. ప్రవీణ్ కుమార్ నెక్స్ట్ నువ్వే, ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కృష్ణాలు మారిపోయింటాడు, నెక్స్ట్ నువ్వే చూడు, నీ పరిస్థితి కూడా ఇదే చూడని చెప్పి మొత్తం నాకు వాట్సాప్ లో సుమారు ఒక 20 నుంచి 25 మంది పాస్టర్లు ఈ గుంపులు పెట్టారు. నెక్స్ట్ నువ్వే చూడు, కృష్ణపాల్ మారిపోయాడు, నీకు కూడా నెక్స్ట్ కనిపిస్తాడు, చూసుకో, ఇది దేవుని వాక్కు అని చెప్పేసి నాకు వాట్సాప్ లో పెట్టారు అందరూ. దేవుడు ఎప్పుడు పాస్టర్లకే కనబడతా ఉంటాడు కానీ మరి విశ్వాసులకు కాపాడు. ఎప్పుడు విశ్వాసులకి ఎందుకు కాపాడు? అసలు దేవుడు అనేవాడు మనిషికి కాపాడతాడా? మానవ కళ్ళ కాదు అసలు, సాధ్యమేనా? అది చిన్న పాయింట్, అదొక్కటి ఆలోచించలేకపోతుంది. నేను ఇప్పటికీ ఏమంటున్నాను అంటే, ఒకవేళ కృషిపాలు నిజంగా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటే మన హిందూ సోదరులందరికీ చెప్తున్నానండి, ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క అమౌంట్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తన లైఫ్, డౌటే లేదు. ఇదే అబద్ధాన్ని నిజమని చెప్పు నమ్మిస్తూ ఎన్ని క్రిస్టియానిటీ మినిస్టర్స్లో ఉన్నాయి, ఎన్ని చోట్ల అయితే సాక్ష్యాలు చెప్పడానికి పిలిచారో అన్ని చోట్ల వెళ్ళగలిగితే ఈవెన్ ఫ్లైట్ ఛార్జెస్, బస్ ఛార్జెస్ మొత్తం అన్ని వాళ్ళే పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటూ, ఇతనికి ఇప్పుడు వేరే లెవెల్ ఉండేది, స్థలం కూడా ఇచ్చి చర్చి కూడా ఇచ్చేవాళ్ళు, ఖచ్చితంగా ఒక బెటర్ పొజిషన్లో ఉండేవాడు. ఇదే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ నిజం అంటే, ఒకవేళ నిజంగా కృషిపాలు డబ్బు కోసమే చేయాలి, డబ్బు కోసమే నేను ఈ విధంగా చేస్తున్నాను అని మీలో ఎవరన్నా అనుకుంటే, ముఖ్యంగా హిందూ సోదరులకి చెప్తున్నాను, సమాధానం చెప్పడం కోసమే ఇట్లాంటి అయితే తీసుకున్నట్టు చాలా మంచి నిర్ణయం. దీంట్లో మనకు ఏమర్థమైందంటే, మొత్తం కొండగొర్రెలు బెరు పుష్పాలు, వాళ్ళని అలా చేశారు కృషిపాలు. అది ఇంకేంటి కృషిపాలు అయితే ఇంకా ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో? ఫైనల్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, యేసు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, యేసును దేవుడిగా పరిగణించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే యేసు దేవుడు కాదు. బైబిల్లో అసలు మరి బైబిల్లో యేసు దేవుడు అని ఎక్కడుంది? బైబిల్లో యేసు దేవుడు అని ఆయన చెప్పుకున్నా, నేను మనుష్య కుమారుడు అని మాట్లాడతాడు యేసు. ఆయన నోటి నుంచి ఆయన నేను మనుష్య కుమారుడిని అని మాట్లాడతాడు. నువ్వు దేవుడు అంటావు. యేసుని దేవునిగా అంగీకరించాల్సిన అవసరం లేదు మనకి, ఆ మతం అవసరం లేదు, ఆ ఏం అవసరం లేదు. ఎందుకంటే యేసు వచ్చింది నేను ఖడ్గాని తీసుకొచ్చాను అంటాడు, సమాధానం కోసం నేను రాలేదంటాడు, తల్లికి కూతురికి గొడవలు పెట్టడానికి వచ్చాను అంటాడు. ఇవన్నీ చేయడానికి వచ్చినప్పుడు మనకెందుకు? మనందరం కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి మీకు వీలైనంత వరకు ఎవరైనా సువార్త చెప్తాము, లేకపోతే రోగాలతో ఉన్నారా, మీకు స్వస్థతలు కలుగు చేయడానికి మా పాస్టర్ దగ్గర రండి, మా చర్చికి ఒక 2 వారాలు రండి తగ్గిపోద్ది, ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళందరినీ కూడా దూరం పెట్టండి. ఇప్పుడు అనారోగ్యం అన్నది హిందువులకే వస్తుందా? క్రిస్టియన్స్కి వచ్చి వాళ్ళ హాస్పిటల్ వస్తుంది. కాబట్టి మన నిస్సహాయ స్థితిలో వాళ్ళు మనల్ని పట్టుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం అవేర్నెస్ చూపించండి. ఇంకా ఇలాగ దేవుడు కనిపించాడు, లేకపోతే యేసు కనిపించాడు, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు, అది ఇదని చెప్పే మాటలు పచ్చి అబద్ధాలు, వాటిని అస్సలు నమ్మకండి. ఇది మీ అందరికి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఒక డౌట్ అయితే వచ్చింది. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా. ఇప్పుడు ఇతనెవరు, వికేఆర్ ఎగ్జాంపుల్. వికేఆర్ తనకు ఏదో ప్రాబ్లం అని చెప్తున్నాను, దేవుడు చాలా రకాలుగా రోధిస్తున్నాడు, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, నాకు కన్స్ట్రక్షన్ కొన్ని చాలా మంది వ్యతిరేకంగా ఇలా ఇన్ని రోజులు ఉంటే నాకు కష్టాలు అన్నట్టు ఒక వీడియో మాట్లాడిండు. మరి నీకు యేసుప్రభు కనిపించాడు అని చెప్పేసి వీడియో చేసింది కదా, నీకు ఫోన్ చేసి కృష్ణపాలు నీకు మన యేసుప్రభు కనిపించాడు కదా, నా కష్టాలు ఎన్ని రోజులు ఉంటే నా కష్టాలు ఎన్ని రోజులు కరుణాకర్ అన్న ఒక వీడియోలో మాట్లాడారు, చూసాను నేను. వీకేఆర్ నాకు డౌట్, ఇప్పుడు ఇతనికి ఇటు వైపు రాకముందు అటువైపు ఉన్నప్పుడు, మొన్నే కదా నీకు గేస్ గ్రూప్ కనిపించిండు, మళ్ళీ ఏమైనా కనిపిస్తే నా గురించి ఒక మాట ఏదైనా చెప్పవని అన్నాడా? అనలేదు.
పోనీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయి యాక్సిడెంట్ అయిన ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు కూడా నువ్వు అందులోనే ఉన్నావు కదా, మరి అప్పుడన్నా కానీ అసలు ఎట్లా చనిపోయిన యాక్సిడెంట్ ఏంది, నువ్వు మొన్న చేసి ప్రభుత్వం మాట్లాడి కనిపించావు కదా, ఇంకొకసారి ఏదన్నా కనిపించిందా, మళ్ళీ అది యాక్సిడెంట్ ఏమి హత్యనా ఏదో చెప్పమని చెప్పి ఏమన్నా అడిగిండా? అడగలేదు. అంటే అది ఫేక్ అని వాడికి తెలుసు, తెలిసే వాడుకున్నారు. వాళ్ళ ఛానల్లో యూస్ కోసం ఒక వీడియో పెట్టుకోవడం కోసం కంటెంట్ దొరికింది కానీ వాడుకోవడం కోసం. నిజంగా అది నమ్మితే మరి అడగాలి కదా. ఫోన్ చేసి సీరియస్ మ్యాటర్ అడగకపోతే అలాగా ప్రపంచం ఈ 2 తెలుగు రాష్ట్రాలు కొట్టుకు చచ్చిపోతున్నాయి. నాకు ఇది భలే అనిపించింది, మన కరుణాకర్ అన్న మాట్లాడుతుంటే భలే అనిపించింది. ఈయన కాదు, మిగిలిన ఓబీసీ అనిజాన్స్ అందరు నమ్మిండ్రు కదా, అందరు నమ్మిండ్రు కదా. మరి ఈయనకు పాపము బెయిల్ కోసము కష్టపడుతున్నాడు, బెయిల్ రావట్లేదు, జస్ ప్రభుత్వం మాట్లాడేదన్నా బెయిల్ లాంటిది ఏదైనా తొందరగా అరేంజ్ చేయించచ్చు కదా అని చెప్పి ఈ వీకేఆర్ కానీ అనిజాన్స్ కానీ నీకు మొన్న కదా కనిపించింది, రీసెంట్ గా వచ్చిండు కదా అని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళకి ముందే తెలుసు, కనిపించలేదు పెట్టింది లేదు, అలా చెప్పి పడేస్తే ఏదో ఇట్లా మదం పడుతుంది కదా ఏదో ఒక మాట అని అనుకున్నారు. ఓకే, సో రైట్, నాకైతే సూపర్ అనిపించింది. పాస్టర్ అందరూ మాత్రం భలే వెరి పుష్పాలు అయిపోయారు ఈ సంఘటనతోటి. అది సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మన హిందూ సోదరులందరూ నమ్ముతారు, అందులో డౌటే లేదు. హిందూ సోదరులందరూ మనం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి, కొంచెం గొర్రెల్లాగా అయితే కాదు కదా, ఒకసారి హార్ట్ఫుల్గా పెట్టి ఆలోచించండి. అతని పేరు ప్రఖ్యాతులు వాటి కోసం వీటి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఏం అవసరం లేదు. తన ఛానల్లో తన కంటెంట్ తన వీడియోలు తను చేసుకుంటూ పోతుంటే వస్తుంది, ఓకే. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే డబ్బుల కోసం అయితే ఇలా అలాంటి పనులు చేయలేదు. ఒకవేళ డబ్బుల కోసమే చేసి ఉండే ఇన్ని మినిస్టర్స్లో ఎన్నో ఆఫర్లు వచ్చేటివి, చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలా మంది చాలా మీటింగ్స్ పిలిచారు. ఓకే, సపరేట్ గా కొంతమంది అయితే మీకోసం మీటింగ్ పెట్టిస్తామని చెప్పేసి డేట్స్ తీసుకున్నారు. అలా మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. వెళ్తే ఖచ్చితంగా 5 నుంచి 10 ఎంతైనా పెడతారు. మనం డిమాండ్ చేయొచ్చు కూడా. మనం డబ్బు కోసం కాదు కదా, మనకి 2 చేతులు కాళ్ళు ఉన్నాయి, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకుంటున్నాం, వస్తాయి, వాటి మీద నడుస్తుంది. ఇంకొక డౌట్, నువ్వు ఆ వీడియో పెట్టిన తర్వాత ఎవరైనా హిందువులు అందరూ ఫోన్ చేసి అవునా నిజమా నెక్స్ట్ ఏంటి ఎవరైనా ఫోన్ చేసి ప్రెజర్ చేసినట్టు అనిపించిందా? మా ఊళ్ళు ఎవరైనా ప్రెజర్ ఏం చేయలేదు, అసలు ఏం జరిగింది ఏంటి ఎవరైనా ఆ వీడియోలో ఇప్పుడు కరుణాకర్ అన్న మాట్లాడారు కదా, ఎవరో ఇబ్బంది పెట్టినట్టున్నారు, కొట్టినట్టున్నారు, బలవంతం చేసినట్టున్నారు, అలానే ఉంది ఆ వీడియో అని చెప్పి దాని మీద ఒక వీడియో చేశారు కదా. దాని వలన హైందవ సోదరులు కొంతమంది కాల్ చేసి నిజమా ఎవరైనా కొట్టారా ఏంటి సంగతి ఏదైనా అయితే చెప్పండి మేము యాక్షన్ తీసుకుంటామని సపోర్టివ్గా ఇంకా మాట్లాడారు. ఆ సపోర్ట్గా మాట్లాడడం కోసం నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. అలా చెప్దాము సర్లే నువ్వు ఎక్కడ ఉన్నా పర్లేదు, మన గ్రూప్ ఏదైనా అక్కడ ఉంటే మన వాళ్ళు ఉంటారా అని చెప్తే అప్పుడు లిఫ్ట్ చేయలేదు. అలాగా హిందువులు సపోర్ట్ ఉంటాయని చెప్పేసి ఫోన్ చేశారు. మంచి సపోర్ట్, నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తూనే వచ్చారు, మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నారు. ఓకే, సరే ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాను కదా ఫ్యూచర్ ప్లాన్ అంతే. ఈ క్రిస్టియానిటీని ఈ దేశంలో లేకుండా చేసే దాంట్లో నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై శ్రీరామ్. ఓకే, చాలా సంతోషంగా ఉంది. సో ఇదండి మీ యొక్క అపోహాలన్నిటికీ కొంతవరకు సమాధానాలు వచ్చాయని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఒకసారి మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. మళ్ళీ నాకు తెలిసి కృషిపాలకి రేపు మా జేసురబు కల్లోకి రావచ్చు. పాస్టర్లు అందరూ కూడా రెడీగా ఉండండి, పిలిచడానికి ఫోన్లు చేయడానికి మళ్ళీ రావచ్చు. మీ అమ్మ మీ నాన్నలు మోసం చేసావు అని చెప్పేసి ఏదో అంటున్నారు. కుమార్ అన్నాడు, అరే బాబు నిజంగా మీ అమ్మ మీ నాన్నలు మీ తాతలు మీ ముత్తాతలు అందరినీ కూడా మోసం చేసింది మీరే. వాళ్ళు ఏమంటారు, మా పూర్వీకులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మాట్లాడింది వాళ్ళే కదా. మా తాతలు ఎదవలు వాళ్ళకి బుర్ర లేదని మాట్లాడింది వాళ్ళే కదా. మనల్ని అంటారు ఎందుకు మరి? మన ధర్మాన్ని మన దేశానికి వచ్చినటువంటి మాతృ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మంలోకి వెళ్ళిందే కాకుండా మళ్ళీ మాతృధర్మాన్ని నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ మన పూర్వీకులందరూ నరకానికి వెళ్తారని చెప్పి ఒక సైకిక్ మెంటాలిటీతో ప్రవర్తించే మీకు
మాకు చాలా తేడా ఉంది టిఎస్ కుమార్, అంతేకాదు మిగిలిన పాస్టర్లందరికీ కూడా. సో ఇది ఒక కనువిప్పు. ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరూ కూడా మీ అందరి కోసం ఈ రిస్క్ అనేది చేసిండ్రు. ఎవరి కోసం చేశారంటే, చాలామంది యేసు కనిపించాడని చెప్పేసి నమ్మి మోసపోతున్నటువంటి లక్షలాది మంది అలాగే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనువిప్పు కోసము ఒక సాహసం చేసిన, ఖచ్చితంగా ఒక సాహసం. ఎందుకంటే ఇవి నమ్మకండి, వీటిల్లో ఇలా చెప్పడానికి కోసము ఇంతమంది, ఇన్ని మినిస్టర్స్కి, ఇన్ని పాస్టర్లు ఎందుకు ఫోన్ చేసి పిలుస్తున్నారు, ఎందుకు డేట్స్ అడుగుతున్నారు, ఎందుకు చెప్పిస్తున్నారంటే ఇంకా మార్కెటింగ్ బిజినెస్ను ఎంతోమందిని బలహీనులుగా మార్చి ఎంతోమందిని నమ్మించి చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నమ్మకండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృషిపాల్. థ్యాంక్ యూ.